ఛానళ్ళు లైవ్లో పెట్టాయి ఆ వీడియోని. దానికి ఇప్పటి వరకు అఫిషియల్గా అతని హెల్త్ కండిషన్ ఏందని చెప్పలేదు. కొద్దిగా వీక్ కూడా అయినట్టుగా, సన్నబడినట్టు కూడా తెలుస్తుంది. అంటే మామూలుగానే విశాల్ చాలా స్ట్రాంగ్ బాడీ అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ 6 ప్యాక్ బాడీస్ తమిళనాడులో. అలాంటి అతను అంత వీక్గా ఉండడం, ఆడుతుండడం ఇదంతా కనిపిస్తే, ఇప్పటి వరకు వస్తున్న న్యూస్ ఏంటంటే అతను చాలా హై ఫీవర్తో ఉన్నాడు, కానీ 13 ఏళ్ళుగా ఆగిపోయిన సినిమా కాబట్టి ప్రమోట్ చేయాలి అని వచ్చాడు. కానీ అదర్వైజ్ ఆయన రాకుండా ఉండాలి, కానీ నేను వస్తాను అని ఆయన వచ్చాడు అనేది చెప్తున్నారు. సో ఒకటేమో ఆందోళన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏమైంది విశాల్కి అసలు నిజం చెప్పండి, మామూలుగా ఫీవర్ అయితే కూడా ఇంత వణికిపోతారా అంటే, చలి జ్వరం ఉంటే వణుకుతారు ఖచ్చితంగా, చలి వస్తే చాలా ఇంకా ఎక్కువగా కూడా వణుకు వస్తుంది, షివరింగ్ వస్తుంది. మరి అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఆయన అక్కడే కూడా అనౌన్స్ చేయొచ్చు, నాకు ఫీవర్ ఉంది అయినా కూడా నేను దీనికి వచ్చానని చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయేది. కానీ ఎప్పుడైతే అది చెప్పలేదో, ఆయనకి ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు ఇంత సన్నగా అయిపోయాడు, నడవలేని పరిస్థితి ఉంది, ఇవన్నీ చెబుతున్నారు. అంటే వాళ్ళే అఫిషియల్గా అనౌన్స్ చేస్తుంటే పోయిండేది. అది చేయకపోవడం వల్ల రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మేబీ అఫిషియల్గా ఈరోజు ఏమన్నా అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఇట్లా ఈ స్థాయిలో ఊహాగానాలు వచ్చినప్పుడు అఫిషియల్గా వాళ్ళే చెప్పడం ఎప్పుడు కూడా బెటరు. లేదు ఇది కొంత రాని మనకి సినిమాకి పబ్లిసిటీ అనుకొని ఉంటే కూడా చెప్పలేం మనం ఇవాళ, ఎందుకంటే సినిమా వాళ్ళు అలా కూడా ఆలోచిస్తారు కదా, 2 రోజులు జరగని దాని తర్వాత మనం అనౌన్స్ చేద్దాం అనేది కూడా అనుకోండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా 13 ఏళ్ళుగా ఆగిపోయిన సినిమా కాబట్టి ఇప్పుడు చూడాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. 13 ఏళ్లకు ముందు షూటింగ్ అయిపోయిన సినిమాని ఇవాళ ఎందుకు చూడాలనిపిస్తుంది, ఎవరికి అనిపించకపోవచ్చు. కాబట్టి కూడా దీనికి కొంత పబ్లిసిటీ రాని అనేది ఏమన్నా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి. అట్లాగే మనకి కన్నడలో కూడా 2 రోజుల ముందే చూసాను నేను, శివరాజ్ కుమార్ క్యాన్సర్తో ఆయన కొంతకాలం బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని నిన్నొచ్చే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎందుకంటే ఆయన బోల్డ్గా నాకు క్యాన్సర్ అని కూడా అనౌన్స్ చేశాడు. మనకి ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు కూడా 90s ఏజ్లో ఉన్నప్పుడు ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన కూడా రకరకాల ఊహాగానాలు ఉంటే ఆయన ఓపెన్గానే వచ్చి మీడియా ముందు అనౌన్స్ చేశాడు. అలాగే శివరాజ్ కుమార్ కూడా నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పారు. శివరాజ్ కుమార్ ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక 20 సినిమాలు లైన్అప్లో ఉంటాయన్నమాట, అంత బిజీ స్టార్. సో ఆయన క్యాన్సర్ అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, బట్ ఆయన బాగానే ఉన్నాడని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ముగ్గురు మనం చెప్పుకున్న ముగ్గురు కండిషన్లో 2 బాగానే ఉన్నారు. అంటే ప్రభువు కోలుకుంటున్నాడు, శివరాజ్ కుమార్ ఆల్రెడీ క్యాన్సర్తో రికవర్ అయిందని ప్రకటించాడు. విశాల్ది మాత్రం తెలియాల్సింది. విశాల్కి కూడా డేంజరస్ సిచ్యువేషన్ అయితే ఏమీ ఉన్నట్టయితే లేదు, ఉంటే ఈ పాటికి తమిళ మీడియా ఏదో ఒక రకంగా రాసేది. సో ఓవరాల్గా ఆయనకి ఏదో టెంపరీ హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అంటే టైఫాయిడ్ లాంటి ఫీవరు లేకపోతే అట్లాంటి ఏమైనా వచ్చాయా అనేది చూడాలి. ఓకే సార్. సో ఇలాగా అసలు ఈ మధ్య కాలంలో మనకి చాలామంది ఆర్టిస్టులు చనిపోతున్నారు, మామూలుగా జనం కూడా ఎక్కువగా చనిపోతున్నారు కోవిడ్ తర్వాత. అంటే కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. దీన్ని పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అంటారు, ఒక్కోసారి లాంగ్ కోవిడ్ అని అంటారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చి నయమైపోయింది అనుకుంటారు కదా, కానీ లోపల దాని లక్షణాలు ఉండిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయంటే బేసిక్గా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట. మయోకార్డిటిస్ అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్ అనమాట. హార్ట్ దీంట్లో హార్ట్ మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. అట్లాగే అరిథమియా అనేది హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఆల్టర్ చేస్తాయి, చేస్తాయి అన్నమాట. అవి ఆ జబ్బుని అరిథమియా అంటారు. అట్లాగే బ్లడ్ క్లాట్ అవుతుంది చాలా మందికి, అందుకనే ఎక్కువ మంది చనిపోవడానికి ఇది బ్లడ్ క్లాట్. అంటే కరోనా లక్షణాల్లో ఒకటి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అనమాట. అట్లాగే పెరికార్డిటిస్ అనే ఇంకొక రకమైన కండిషన్, హార్ట్ కండిషన్. అది ఇన్ఫ్లమేషన్ మెంబ్రెయిన్ అరౌండ్ హార్ట్ అనమాట. హార్ట్ చుట్టుపక్కల ఉండే మెంబ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని పెరికార్డిటిస్ అంటారు. అట్లాగే చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది, ఎక్సెస్ ఫ్లూయిడ్ స్వెల్లింగ్, దీన్ని ఎడెమియా
అంటారు, స్వెల్లింగ్ జరగడం హార్ట్, అట్లాగే చెస్ట్ పెయిన్స్ రావడం, ఇలాంటివి కూడా బాగా పెరిగాయి అనమాట. వాటితో పాటు ఏంటంటే బీపీ, కొలెస్ట్రాల్ బాగా పెరుగుతున్నాయి. అట్లా రకరకాల లంగ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాగా చాలా మంది ఏంటంటే ముఖ్యంగా 40+ వాళ్ళు ఈ డాక్టర్ల దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకోవడం, ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా లంగ్ ఇష్యూస్ ఆల్రెడీ మనకు ఉన్నప్పుడు ఇంకా వల్నరబుల్ అవుతాం అనమాట. అందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయకూడదు, లిమిటెడ్గా చేయాలి. అంటే ఏజ్ని మన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని వాకింగ్ కానీ మిగతావి కానీ. చాలామంది ఏంటంటే చేసేటప్పుడు ఎక్కువ ఉత్సాహం ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్, అందుకని విపరీతంగా చాలామంది జిమ్ముల్లో ఈ మధ్య చనిపోవడానికి అదే కారణం. వాళ్ళు ఏంటంటే 3 గంటలు 4 గంటలు ఈ 6 ప్యాక్ పిచ్చి కూడా చాలా మందికి పట్టుకుంటుంది. వాడి ఏజ్ అవన్నీ దృష్టిలో పెట్టకుండా 6 ప్యాక్ రావాలని చెప్పి రోజుకి 3 గంటలు మినిమం చేస్తారు. మళ్ళీ ఒక 3 గంటలు నిద్రపోవాలి, దానికి ఫుడ్ వ్యవహారం అంతా 5-6 గంటలు దాని మీద ఫోకస్ చేయాలి. అందువల్ల యాంగ్జైటీ కూడా ఉంటుంది మెంటల్గా మనం. సో అదొకటి అవాయిడ్ చేయాలి. అట్లాగే హై స్ట్రెస్ ఉన్న జాబ్స్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, స్ట్రెస్ పడుతున్నట్టుగా కూడా తెలియదు, అది స్ట్రెస్ పడతానే ఉంటుంది. అందుకని మన బాడీని మైండ్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది మనం ఈరోజు ఎలా ఉన్నాం. ఈ రోజు ఈవినింగ్ కానీ మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే మనం ఈరోజు మనకి ఎవరెవరితో కోపాలు వచ్చాయి, లేకపోతే ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఏ రకమైన స్ట్రెస్ పడింది, ఇవన్నీ చూసుకోవాలి. చెక్ చేసుకోకపోతే అది ఇట్ విల్ లీడ్ అనమాట. అట్లాగే వర్క్ ప్లేస్లో రిలేషన్షిప్స్ కానీ వర్క్ ప్లేస్లో ప్లెజెంట్గా ఉందా లేదా. చాలామందికి వర్క్ ప్లేస్లో బాగుండదు, అంటే కూడా పనిచేసే వాళ్ళతో గొడవలు కావచ్చు, బాస్తో గొడవలు కావచ్చు, బాస్కి అయితే కింద వాళ్ళతో గొడవలు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. అలాగే స్లీప్ ఒకటి కంపల్సరీగా మినిమం 7 గంటలు డాక్టర్లు చెప్తున్నారు, 7 అవర్స్ స్లీప్ కంపల్సరీ. సో స్లీపు, డైట్ చేంజ్ చేసుకోవాలి. అట్లాగే కొంత బ్లడ్ థిన్నర్స్ వాడమని చెప్తున్నారు, అది మనం అంతటా మనం వాడకూడదు. డాక్టర్ కన్సల్టేషన్తో బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ క్లాట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అంటే ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వచ్చినాక ఆల్రెడీ డ్యామేజ్, ఇప్పుడు ఆయనకి ఆర్టరీ బల్జ్ అయిపోయింది, బల్జ్ కాకముందే ఆయన ఉండగలిగితే ముందుగానే వెళ్ళి కన్సల్ట్ అయింటే కొంతవరకు బెటర్గా ఉండదు. ఒకసారి డ్యామేజ్